ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం డిఏ బకాయిలు, ముఖ్యంగా 3వ డిఏ. ఇప్పటికే 2 డిఏలు వచ్చాయి, కానీ ఇక 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి 3వ డిఏ ఎప్పుడు వస్తుంది? ఒకేసారి ఇస్తారా, విడతల వారీగా ఇస్తారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా చిన్న క్లారిటీ. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. రోజు రోజుకు పెరుగుతున్న ధరల ప్రభావం ఉద్యోగుల మీద పడకుండా ఉండేందుకు ప్రభుత్వం జీతానికి అదనంగా ఇచ్చే భత్యమే డిఏ. సాధారణంగా ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు వచ్చిన డిఏ విషయానికి వస్తే, మొదటి డిఏ 2023 జూలై 1 నుంచి అమలైంది. రెండో డిఏ 2024 జనవరి 1 నుంచి అమలైంది. ఈ 2 డిఏలు ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన డిఏలు: 3వ డిఏ 2024 జూలై 1 నుంచి, 4వ డిఏ 2025 జనవరి 1, 5వ డిఏ 2025 జూలై 1, 6వ డిఏ 2026 జనవరి 1. అంటే మొత్తం 4 డిఏలు ఇంకా బకాయిలుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఒకేసారి అన్ని డిఏలు ఇవ్వడం ఆర్థికంగా కష్టమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే దశల వారీగా డిఏలు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో ముందుగా 3వ డిఏ 2024 జూలై 1 విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 3వ డిఏ విడుదలైతే నెల జీతం పెరుగుతుంది. బకాయిల రూపంలో 1000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. పింఛనర్లకు ఇదే ప్రయోజనం ఉంటుందని, అందుకే ఈ 3 డిఏలు ఉద్యోగులకు చాలా కీలకం. ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే, డిఏలను ఆలస్యం చేయకూడదు, కనీసం 3వ డిఏ అయినా వెంటనే ఇవ్వాలి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక జీవో మాత్రమే విడుదల కాలేదు, కానీ ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల త్వరలోనే 3వ డిఏపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను విడుదల చేస్తున్నది. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలను విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ డిఏల మీద డిఏలు బాకీ పడుతున్నది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే, దిగివచ్చిన సర్కార్ ఎట్టకేలకు ఒకే ఒక్క డిఏ విడుదలకు పచ్చజెండా ఊపింది. మొన్నటికి మొన్న సమరం చేస్తామంటే జూన్లో 2వ డిఏ విడుదల చేసింది. మొత్తంగా 3,60,000 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2,90,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏ విడుదల చేయాలి. ఒక డిఏ విలువ 1000 కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాలు నేతలు అంటున్నారు. వచ్చే జనవరిలో పెండింగ్ డిఏ సంఖ్య 6కు చేరుతుంది. ఒక డిఏ 1000 కోట్ల లెక్కన 6 డిఏల బకాయి విలువ 6,000 కోట్లు అవుతుంది. 2023 జూలై 1 డిఏను డిసెంబర్లో విడుదల చేస్తారనుకుంటే, డిసెంబర్ నుంచి డిఏతో పాటు 2023 జూలై 1 నుంచి ఏరియల్స్ సైతం ఇవ్వాల్సి ఉంది. అసలు డిఏలు, ఏరియల్స్ మొత్తం కలిపితే సర్కార్ 9,000 కోట్ల బాకీ ఉందని ఉద్యోగ నేతలు అంటున్నారు. మిత్రులారా, 3వ డిఏ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైన అంశం. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని ఉద్యోగ సమాచారాల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.